బీజేపీ ఏం చేస్తుందో చూద్దాం. కాళేశ్వరంపై విచారణ కోసం సిబిఐకి లేఖ రాస్తాను. ఆ పార్టీ డిమాండ్ చేసింది కదా, అందుకే ఇచ్చాం. కేసుల వారీగా సిబిఐకి కేంద్రం అనుమతి. చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చెప్పనా, కాళేశ్వరం కమిషన్ తీసుకుపోయి ఇప్పుడు డైరెక్ట్ బీజేపీ చేతిలో, అదే రకంగా సిబిఐ చేతిలో పెడతాను అని రేవంత్ అన్న బండి సంజయ్ కుమార్ గారు గతంలో మాట్లాడిన మనం తీసుకొచ్చింది. అంటే సిబిఐ ఎంక్వైరీకి కోరండి, మేము సిబిఐ ఎంక్వైరీ చేయడానికి అడిగి ఉన్నామని బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు చెప్పారు. సో అందులో భాగంగా బీజేపీకి అప్పచెప్పేమంటాను. అట్లా కాదు రేవంత్ అన్న, మాకు చేతనైతే లేదు కేసీఆర్ టచ్ చేస్తానికి, మాకు చేతనైతే లేదు కేసీఆర్ టచ్ చేస్తాను, అందుకే సిబిఐకి అప్పచెప్పినామని చెప్పాలి. గట్లా చెప్పాలి కదా. రేవంత్ చిట్ చాట్ చేసినంట, చిట్ చాట్ లో మరి అన్ని వ్యాఖ్యలు చేసినంట. తెలంగాణ రాష్ట్రపతిలో ఏమంటారు తెలుసా రేవంత్ అన్న, మన ఇందిరమ్మ రాజ్యం పెద్దగా సక్సెస్ అయితే లేదు కాబట్టి, మన ఇందిరమ్మ రాజ్యం ఎగిరి పెడతాను కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేస్తానికి మరొకసారి కేసీఆర్ పేరును ఆడుకొని కాళేశ్వరం కమిషన్ మొదలుపెట్టి ప్రజలందరినీ చుతగాలని చేసి ఓట్లు పడాలనే ప్రయత్నంలో భాగంగా 21 నెలలు పడది కదా. 21 నెలలకి వెళ్ళి ఇదే పంచాయతీ నడుస్తుంది రేవంత్ అన్న. ఇంకా కొత్త పంచాయతీ ఏం లేదు తెలంగాణలో. 21 నెలలకి వెళ్ళి ఇదే కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. ఇక రాబోయే 3 ఏళ్ళు కూడా ఇదే కాళేశ్వరం. ఎందుకంటే పరిపాలన చేతనైతే లేదు. పరిపాలన చేత కానప్పుడు ఏం చేస్తాం, గిసవంటి ప్రయత్నాలే ఉంటాయి మరి పరిపాలన చేత కానప్పుడు. సో రేవంత్ అన్న గారు కాళేశ్వరాన్ని తీసుకుపోయి సిబిఐ చేతిలో పెట్టిరు. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులకు వేయింది. మరి వాళ్ళు ఏం చేస్తారో, ఎటు పోయినా కేసీఆర్ టచ్ చేస్తే తెలంగాణ అట్టుడికి పోతుంది. ఏ బీజేపీ అయినా సరే సెంటర్ అయినా సరే నేను అనుకోవైతే కేసీఆర్ టచ్ చేసే ధైర్యం ఏ పార్టీ చేయదు. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రమే తీసుకొచ్చిన మునగాడు, అసలు టోన్తో పెట్టుకుంటారని నేను అనుకోవట్లేను. ఇంకోటి ఈ కమిషన్ అంటారా, తేలిపోయా పొద్దుగాల గంట సేపు చెప్తాను, ఇంకేం చెప్తాం. మా అన్న చేతగాక పరిపాలన చేతగాక హరీష్ రావు గారికి ఎక్కడ మైకిస్తే ఆగమైపోతారని మీరు ఇక్కడ గమనించరా. హరీష్ రావు గారు చుచ్చు ఓపించారు అసెంబ్లీలో, తెల్లారేమటి అక్క అమెరికా నుంచి వచ్చింది హరీష్ రావుని బాగా చెప్తాను. ఎవరిని కాపాడుతుంది ఇక్కడ, రేవంత్ రెడ్డిని కాపాడుతుంది. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుతుంది. హరీష్ రావు గారికి కౌంటర్ ఇస్తానికి వాళ్ళ పార్టీల 8 మంది మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు లేచినా వాళ్ళ తరం కాలేదు కాబట్టి ఏమంటారు, ఇంట్లో దొంగ తీసుకోవడం అట్లాంటూ ఇంట్లోనే దొంగ లెక్క అక్క మూపైంది. ఇంట్లోనే సొంత ఇంట్లో రేవంత్ రెడ్డి వదిలినట్టు కనిపిస్తలేదా.